న్యూస్ 365 కి స్వాగతం. నేను వెంకట్. సూపర్ సాటర్డే సూపర్ సండేలు జరిగాయి. వరుసగా రెండో వారం కూడా శనివారం నాడు 2 మ్యాచ్లు, ఆదివారం నాడు 2 మ్యాచ్లు జరిగాయి. నిన్న మ్యాచ్ లో ఫేవరెట్సే గెలిచారు. హైదరాబాద్ జట్టు కొంచెం నిరాశపరిచినా కూడా రాజస్థాన్ రాయల్స్ బెన్ స్టోక్స్ రావడంతో పుంజుకున్నట్టుగా కనపడింది. అతని ప్రతిభ నిన్న చూపెట్టకపోయినప్పటికీ కూడా. కానీ తివాటియా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు బ్యాటింగ్ లో. అన్యోన్యంగా రాణించి బౌలింగ్ లో, బ్యాటింగ్ లో రాజస్థాన్ రాయల్స్ 2 పాయింట్స్ పట్టికలో పెట్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ కూడా బాగా జరిగింది. అనుకున్న దానికంటే కొంచెం ఢిల్లీ క్యాపిటల్స్ నిన్న మనం వీడియోలో మాట్లాడుకున్నట్టుగా ఢిల్లీలో యువకులు ఎక్కువగా ఉన్నారు, అనుభవం తక్కువగా ఉందని. కానీ నిన్న మ్యాచ్ లో మనం ఏం చూసామంటే యువకులందరూ కూడా ఫెయిల్ అయ్యారు. అనుభవజ్ఞుడైన శిఖర్ ధావన్ 20 ఓవర్లు ఆడే 69 పరుగులతో అజేయంగా నిలబడ్డాడు. కానీ జట్టుకు మటుకు ఆ 2 పాయింట్ తేలేకపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ 2 పాయింట్ కోల్పోయినా కూడా శిఖర్ ధావన్ మళ్ళీ పూర్తి స్థాయిలో ఫామ్ లోకి రావడం వల్ల కలిసి వచ్చే అంశం. దీంతో ముంబై, ఢిల్లీ ఇద్దరికి కూడా 10 పాయింట్లు, 7 మ్యాచ్లు ఆడారు. చిన్న రన్ రేట్ 1.02 ఎక్కువ ఉండడంతో ముంబై ఇండియన్స్ ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. మ్యూజికల్ చేస్ గా జరుగుతున్న దీంట్లో చివరికి సగం మ్యాచ్లు అయిపోయాయి నిన్నతోటి. ఢిల్లీ, ముంబై ఈ 2 జట్లు మట్టుకు టాప్ 4 ప్లే ఆఫ్కి వచ్చే అవకాశాలను మెరుగు చేసుకోగా, హైదరాబాద్ లాంటి జట్టు, కింగ్స్ 11 పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ చాలా జట్లను చేసుకున్నాయి, కష్టపడుతున్నాయి. ప్లే ఆఫ్ వస్తాయో రావో చెప్పలేని పరిస్థితి. అయితే ఈ 2 మ్యాచ్ల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ క్రికెటర్, మాజీ రాంజీ వికెట్ కీపర్ అండ్ సీనియర్ కోచ్ గణేష్ గారు మనతో ఉన్నారు. వెల్కమ్ టు స్టూడియోస్ గణేష్. నమస్కారం అండి. హౌ డిడ్ యూ ఎంజాయ్ స్టుడే మ్యాచెస్? 2 మ్యాచెస్ ఎట్లా జరిగాయి? ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్. మనం ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడతాము. సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక స్టేజ్ లో గెలుస్తుంది అనుకున్నాము. రాజస్థాన్ రాయల్స్ తివేతే బ్యాటింగ్ కానీ, బెన్ స్టోక్స్ మళ్ళీ న్యూజిలాండ్ నుంచి ఫాదర్ గుంట్లో బాగాలేకపోతే ఉండి తిరిగి వచ్చిన జట్లో చేరడం కానీ చూస్తే మీకు ఏమనిపించింది నిన్న మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్? వెంకట్ గారు, ఫస్ట్ మ్యాచ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఉండే అండి. డెఫినెట్లీ ఇట్ ఈస్. నేను ఏమనుకుంటున్నా అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ టోటలీ ఓవర్సీస్ ప్లే మీద డిపెండెంట్గా ఉన్నారండి. లైక్ డేవిడ్ వార్నర్ కానీ, బెస్టవ్ కానీ, దెన్ కేమ్ విలిసన్ కానీ, వీళ్ళు ముగ్గురు మీద చాలా వాళ్ళు హోప్స్ పెట్టుకుంటున్నారు. దాంట్లోనే వాళ్ళు కన్స్యూమ్ ఏదో టార్గెట్ నేను చూస్తే అంటే 158 రన్స్ చాలా తక్కువ అండి ఆ స్టాండర్డ్కి. డెఫినెట్లీ దే షుడ్ గో. ఇప్పుడు వేరే టీమ్స్ అన్ని చూస్తే దే ఆర్ ఫస్ట్ పవర్ ప్లే 6 ఓవర్ పవర్ ప్లేలో 70 రన్స్, 11 రన్స్ పర్ ఓవర్ కొడుతున్నారండి. అది ల్యాకింగ్ నేను అనుకుంటున్నా, అది ల్యాకింగ్. తర్వాత మనం దీని ముందు కూడా మాట్లాడుకున్నాము దట్ వాళ్ళకి ఇండియన్ ప్లేయర్స్ కొద్దిగా వీక్గా కనిపిస్తున్నారు. దట్ ఈస్ వాట్ మనం చూసాము. ఒకటి. ఇంకోటి ఏంటంటే నేను అనుకున్నా వెన్ యూ బ్యాట్ ఫస్ట్ డెఫినెట్లీ అది సెకండ్కి డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. బట్ దిస్ ఎర్లీ మ్యాచ్ 3 o'clock మ్యాచ్కి అంత ఎఫెక్ట్ ఉండదు. ఓన్లీ ఆఫ్టర్ ఈవినింగ్ మ్యాచ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో అదన్నీ చూస్తే ఐ థింక్ 158 చాలా చిన్న స్కోర్ అండి. దుబాయ్లో పెద్ద గ్రౌండ్లో ఆడినా కూడా దే కెన్ ఆల్వేస్ కన్వర్ట్ టు 1s to 2. దట్ ఈస్ 120 బాల్. ఒక్క 120 బాల్స్కి ఇఫ్ యూ ట్రై టు అరౌండ్ గెట్ 180 to 200 రన్స్, 180-200 రన్స్ వీళ్ళు తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. బట్ 158 ఈజ్ చాలా తక్కువ అండి. ఐ థింక్ దే ఆర్ ల్యాకింగ్ అబౌట్ 20-25 రన్స్. అది దే ఆర్ నాట్ ఏబుల్ టు క్యాపిటలైజ్ ఇన్ ద లేటర్ పార్ట్ అని నేను అనుకుంటున్నాను. డేవిడ్ వార్నర్ 48. ఈ విషయం నుంచి మీతో స్పందించేందుకు ఫోన్ లైన్ లో మనకి లక్ష్మీపతి గారు అందుబాటులో ఉన్నారు. ఫార్మర్ సీనియర్ క్రికెటర్, ఎస్బీఐ ప్లేయర్. లక్ష్మీపతి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెంకట్. మనతోటి స్టూడియోలో గణేష్ గారు ఉన్నారు, ఫార్మర్ హైదరాబాద్ రాంజీ వికెట్ కీపర్ అండ్ కోచ్ ఆఫ్ మిథాలీ రాజ్ మనతో స్టూడియోలో ఉన్నారు. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్ వన్? మీరు విన్నారు ఇప్పుడు గణేష్ ఏం చెప్పారు నిన్న మ్యాచ్ గురించి. హౌ డిడ్ యూ ఎంజాయ్ దిస్? వెరీ ట్రూ. బట్ ఫ్యూ ఫ్యాక్టర్స్ హావ్ టు బి టేకెన్ అకౌంట్. ఏంటంటే నిన్న బోత్ మ్యాచెస్ లోని క్యాప్టెన్స్ వర్ వెరీ కాన్ఫిడెంట్. టాస్ విన్ అవుతూనే వీళ్ళు బ్యాట్ అని చెప్పి తీసుకున్నారు. బోత్ మ్యాచెస్ లోని ఎస్ఆర్హెచ్ ఇక్కడ ఓడిపోయింది, అక్కడ టీసీ కూడా ఓడిపోయింది. సో ఏ పిచ్ లో టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ తీసుకోవాలా, బౌలింగ్ తీసుకోవాలా అన్న సంగతి దీన్ని డిసైడ్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తున్న పిచెస్ 3 సెంటర్స్ ఉన్నాయి కాబట్టి దట్ కుడ్ బి వన్ రీజన్. అండ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఒక చేంజ్ ఎఫెక్ట్ చేశారు. విజయ్ శంకర్ తీసుకొచ్చారు. మొహమ్మద్ సమాద్ 18 year old జమ్మూ అండ్ కాశ్మీర్ ప్లేయర్ ని కూర్చోబెట్టారు. అదే విధంగా ఆర్ఆర్ వాళ్ళు 4 చేంజెస్ చేశారు. ఎవరిని తీసుకున్నారు? రియాన్ పరాగ్, బెన్ స్టోక్స్, జయదేవ్ ఉనాడ్కట్, రాబిన్ తప్ప
అండ్ లాంగ్నార్, ఆండ్రూ టై, యశస్వి జైస్వాల్, వరుణ్ ఆరోన్. ఈ ప్లేయర్స్ లో అందరితో కంపేర్ చేస్తే యశస్వి జైస్వాల్ కోసం నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఈజ్ ఎ యంగ్స్టర్, అండర్-19 వరల్డ్ కప్ నుంచి వచ్చాడు. తను మొన్నటి మ్యాచ్ లో కూడా బాగానే ఆడాడు. కాకపోతే ఏంటంటే నర్వస్ గా ఫీల్ అవుతున్నాడని నాకు అనిపించింది. హీ హ్యాస్ టు బి ఇన్స్టిల్డ్ విత్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ అనేది టీమ్ మేనేజ్మెంట్, కెప్టెన్ వీళ్ళందరూ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తే, కొత్త ప్లేయర్స్ కాబట్టి దే విల్ బి ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ దే విల్ బి ఏబుల్ టు డెలివర్ గుడ్స్ అని నా యొక్క ఫీలింగ్ అండి. లక్ష్మీపతి గారు నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను గణేష్ మాట్లాడుతున్నాను. నా ఎక్స్పీరియన్స్ లో, నా కోచింగ్ ఎక్స్పీరియన్స్ లో ఏమనుకుంటున్నా అంటే, ఆర్ఆర్ షేన్ వాన్ పెద్ద లెజెండ్ క్రికెటర్ కోచ్ ఉండి, ఆర్ఆర్ నేను అనుకుంటున్నా పవర్ ప్లేలో సంజు శాంసన్ చాలా ఫెంటాస్టిక్ ఆడిండు. ఏదో మీరు చెప్పిన లెక్క యంగ్స్టర్ ని ప్రమోట్ చేస్తున్నారు ఈ ఐపీఎల్ లో. డెఫినెట్లీ ఇండియన్స్ ఆర్ ప్రమోటింగ్ యంగ్స్టర్స్. కానీ అది జైస్వాల్ ని ఓపెన్ పంపించి జో రూట్ తో పంపించి అది కొద్దిగా మ్యాచింగ్ కరెక్ట్ కాలే అనుకుంటున్నాను అండి. ఎందుకంటే ఆ విన్నింగ్ నోట్ వెళ్ళిపోయింది వాళ్ళది. సంజు శాంసన్ ఏ ఇన్నింగ్స్ ఆడాడు, 2 innings ఆఫ్ 50+ అండ్ యూ 6ers. అది ఎక్కడో అది బ్యాటింగ్ పవర్ ప్లేలో ల్యాక్ అయ్యి ఆయన నంబర్ 4 పంపించి వాళ్ళ టీమ్ కొద్దిగా డిస్టర్బ్ అయిపోయింది నేను అనుకుంటున్నా. మీరేంటారండి దీంట్లో? కరెక్టే. కాకపోతే ఏంటంటే యశస్వి జైస్వాల్ కి శాంసన్ కి మనం కంపేర్ చేయడానికి దేర్ ఇస్ నో ఛాన్స్ అండి. ఎందుకంటే దిస్ ఫెలో ఇస్ అ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్. ఎస్ represented India also. He has been selected several times. Because of inconsistency, he is not finding a permanent position in the Indian team అనుకోండి. ఎవరు? సంజు శాంసన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిరీస్ లో చూడండి, 7 matches ఆడాడు. ఫస్ట్ 2 matches లో 70, 85, 89 ఏదో కొట్టాడు. దాని తర్వాత కంటిన్యూస్ గా ఫెయిల్ అవుతున్నాడు. ఏది అని అంటే వీళ్ళకి అడాప్ట్ చేయలేకపోతున్నారని నాకు అనిపిస్తుందండి. సారీ ఫర్ ఇంటరప్షన్ అండి లక్ష్మీపతి గారు. ఎందుకంటే ఇప్పుడు అండర్-19 అబ్బాయిని డెఫినెట్లీ ప్రమోట్ చేస్తున్నారు, అన్ని టీమ్ లో ప్రమోట్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఇక్కడ ఎట్లా అవుతుందంటే 140 స్పీడ్, 140, 145, 148 ఆ స్పీడ్ లో అండర్-19 బాయ్ ని కొద్ది అక్సెప్ట్ కొద్ది కష్టమే. సంజు శాంసన్ అంటే నేను వాట్ ఐ ఫెల్ట్ ఈజ్ ఆల్సో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అండ్ ఈజ్ అమాంగ్ ప్లేయింగ్ ఫర్ ద బిగ్ లీగ్ ఈజ్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. సో ఆ విన్నింగ్ నోట్ ఆ పవర్ ప్లే లో వెళ్ళిపోయిందని ఆఫ్టర్ గెటింగ్ ఎ హ్యూజ్ 6ers అండ్ ఈజ్ అ కంటెండర్ ఫర్ ద కమింగ్ వరల్డ్ కప్ 2022 లో యాజ్ ఎ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. కానీ ఈజ్ అ కంటెండర్. సో అదన్నీ చూస్తే ఈ అబ్బాయికి ఈ షుడ్ హావ్ వెయిటెడ్ లిట్ మోర్ టైమ్ అని నేను అనుకుంటున్నా. మీరేమంటారండి? అదే నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు కొత్త ప్లేయర్స్ సపోజ్ మీరు కోచ్ గానే చేశారు, మీరు కూడా ఈ సీనియర్ క్రికెట్ ఆడారు రంజీ. లక్ష్మీపతి ఒక విషయం చెప్తాను. సంజు శాంసన్ అండ్ గణేష్ బిలాంగ్స్ టు సేమ్ బ్రీడ్. దే ఆర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. అందుకని సంజు శాంసన్ గురించి హిస్ హార్ట్ బ్లీడ్స్ ఫర్ సంజు శాంసన్. అది కరెక్టే, కానీ వెంకట్ చెప్పిన కరెక్టే సార్. కానీ నేనేంటంటే సంజు శాంసన్ అమాంగ్ ద బిగ్ లీగ్ from almost from the years and ఇప్పుడు 140 145 స్పీడ్ ఆడాలంటే డెఫినెట్లీ వి రిక్వైర్డ్ పవర్ ప్యాక్ గేమ్ అయిపోయిందండి కంప్లీట్లీ. మీ టైంలో ఆడే క్రికెట్ వేరే, ఇప్పుడు ఈ టీం క్రికెట్ వేరండి. చాలా అప్రైట్ స్టాండ్స్ ఉంది. దే ఆర్ రెడీ టు అటాక్. దో దుబాయ్ కానీ అబుదాబి కానీ ఈ 2 గ్రౌండ్ చాలా పెద్ద ఉన్నా కూడా దే కెన్ మేనేజ్ టు గెట్ సమ్ 6ers. ఇప్పుడు జైస్వాల్ ఏంటంటే చిన్న కుర్రోడు. సో యూ షుడ్ హావ్ వెయిటెడ్ ఫర్ సమ్ ఛాన్స్ ఇఫ్ ద టీమ్ వాంట్స్ టు విన్ ద ఐపీఎల్. ఆ యాంగిల్ లో చెప్తున్నా. ఐఎమ్ నాట్ telling Jaiswal should not be promoted. Definitely వాళ్ళు ప్రమోట్ చేయాలి. కానీ ఐ ఫెల్ట్ దట్ సంజు శాంసన్ ని కింద పంపించి వాళ్ళ మొత్తం టీమ్ మొత్తం ఆ విన్నింగ్ నోట్ కింద వెళ్ళిపోయిందండి. దట్స్ వాట్ ఐఎమ్ రియలీ షాక్ అండి. Correct. And another thing is the basic difference between Yashasvi Jaiswal and Sanju Samson is like a stepney. He can fit into anywhere. He can open the innings. He can come number 3. He can number 5, number 6. ఏ డౌన్ పోమంటే ఆ డౌన్ పోస్తాడు. He can play the shots and all that. బేసికలీ ప్రాబ్లం ఇక్కడ మనం అనలైజ్ చేస్తే ఫస్ట్ 2 games లో దే బాగా రానిచ్చాడు తను అండ్ టీం కూడా గెలిపించాడు. ఏంటంటే బేసికలీ చిన్న గ్రౌండ్ షార్జా. ఆ షార్జాలో కొట్టే షాట్స్ మళ్ళీ మిగతా 2 grounds లో కూడా ట్రై చేస్తే ఈస్ గెటింగ్ అవుట్ అనేది నా అనుమానం. రెండోది ఏంటి అని అంటే, తను అక్కడ సెట్ అయ్యి కూడా ఆడలేకుండా మళ్ళీ అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. సేమ్ ప్రాబ్లం. ఈజ్ లాఫ్టింగ్ and he is lofting as if he is playing in Sharjah. He should adapt to the playing conditions and the ground and Anumanamu. Plus compare cheste Jaiswal is a new fellow, is a new kid. Jaiswal gurinchi nenu cheppali anante, there is an advertisement in the TV where Sachin Tendulkar is talking to the mother of a child. అది మ్యూచువల్ ఫండ్ గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. దాంట్లో ఆ తల్లికి చెప్తాడు అనమాట,
फास्ट बॉलिंग हो या स्लो बॉलिंग हो, रिस्क रहता है మా వెరీ ట్రూ పాయింట్, వెరీ కరెక్ట్ point. ఉంటది. సో అదే విధంగా when he has reached such a stage, there is nothing like he is a kid or whatever. And Sachin Tendulkar played for India maybe at the age of 16 years or 17 years if I remember correctly. ఇంకా పోతే క్రికెట్ మన జమానాలు, మా జమానా అంటే ఏంటండి, 70s లో ఆడాము, 80s లో ఆడాము, 90s వచ్చేటప్పటికి డౌన్ ద హిల్, 2000 లోకి వచ్చేటప్పటికి రిటైర్మెంట్ తీసుకొని ఏదో చిన్న చిన్న కోచింగ్ అసైన్మెంట్స్ హియర్ అండ్ దేర్ అని చేసుకుంటూ ఉన్నాము. అండ్ టిల్ 2005 ఐ ప్లేడ్ A3 డివిజన్ అండి. కాబట్టి నేను అంటుంది ఏంటంటే క్రికెట్ ప్లేయింగ్ కండిషన్స్ డెఫినెట్ గా మారిందండి, ఎస్పెషల్లీ ఎక్విప్మెంట్. Yes. మన దగ్గర విజయ్ మంజరేకర్ బ్యాట్ ఉండేది ఆ రోజుల్లో 175 160 రూపీస్, దానికి లిన్సీడ్ ఆయిల్ రాసుకునేవాళ్ళు. ఆ లిన్సీడ్ ఆయిల్ బ్యాట్ లోపలికి వెళ్ళాలంటే మేకు తీసుకొని చిన్న చిన్న హోల్స్ చేసేవాళ్ళం, మళ్ళీ దానికి తీసుకొని రాడ్ తో కొట్టేవాళ్ళం. క్రికెట్ బాల్ ఉండే రాడ్ తో కొట్టేవాళ్ళు. అదే బట్ నౌ people are playing even a new fellow like Riyan Parag, he plays with a bat worth 40,000 45,000 ready to play anamata. మీరు ఇంకొక, సారీ ఫర్ ఇంటరప్షన్, ఇంకొక అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. ఆ టైంలో గ్రామ్ గూచ్ అప్డేట్ స్టాండ్స్ లో ఉన్నప్పుడు వి ఆల్ ఫెల్ట్ దట్ వై ఈజ్ హోల్డింగ్ ద బ్యాట్ రైట్ ఆన్ ద టాప్. బట్ ఇప్పుడు మొత్తం ఐపీఎల్ మొత్తం దే ఆర్ అప్డేట్ స్టాండ్స్ ఉండండి. అప్డేట్ స్టాండ్స్ ప్లస్ ఆల్రెడీ ఇన్ ద ఎయిర్, బ్యాట్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద ఎయిర్ అనమాట. రెడీ టు అటాక్. కాళ్ళ దగ్గర పెట్టుకునే వాళ్ళు, బాల్ వస్తున్నప్పుడు అప్పుడు మన బ్యాట్ లేపేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ ఫారిన్ ప్లేయర్స్ ని, ఫారిన్ క్రికెటర్స్ ని చూసి సెవరల్ ఆఫ్ ది దేర్ హ్యాబిట్స్ మనం ఇన్కల్కేట్ చేసుకుంటున్నామండి. అప్రైట్ స్టాండ్స్ కానివ్వండి. అయితే లక్ష్మీపతి, గవాస్కర్ ఇస్ నోన్ ఫర్ హిస్ స్టాండ్స్, కాపీ బుక్ స్టైల్ స్టాండ్స్. ఆ విధంగా నిలబడితే వికెట్ కీపర్స్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ కంఫర్టబుల్ బికాస్ దే కెన్ సీ ద బాల్. కానీ ఎప్పుడైతే బ్యాట్ అప్రైట్ లో పెట్టుకున్నారో వికెట్ కీపర్ ఐదర్ హ్యాస్ టు బెండ్ మోర్ ఆర్ స్టాండ్ అప్రైట్ టు గేజ్ ద బాల్. ఎందుకంటే బ్యాట్ పైన ఉంటుంది, బాల్ కింద నుంచి వస్తుందో పక్కకు వస్తుందో తెలియదు వాళ్ళకి. వికెట్ కీపర్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఐ థింక్ గణేష్ ఆల్సో షేర్స్ మై ఒపీనియన్. యా డెఫినెట్, వెంకట్ చెప్పినట్లే కరెక్టే అండి ఇది లక్ష్మీపతి గారు. బికాస్ నౌ యూ కెన్ సీ ద గిల్క్రిస్ట్ వెన్ ఈస్ డూయింగ్, కిర్మానీ వాస్ టోటలీ డౌన్ బికాస్ ఆఫ్ ఇండియన్ వికెట్ చాలా కింద ఉంటుంది, లోవర్ టాజిటివ్. బట్ బౌన్సీ వికెట్ లైక్ ఓవర్సీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఇదన్నీ దీంట్లో సెమీ క్రాచ్ లో ఉన్నారు. ఇప్పుడు అన్ని వికెట్ కీపర్స్ ఇన్ ద సెమీ క్రాచ్, హాఫ్ వే డౌన్ ఉన్నారు. దాట్స్ దే కెన్ టేక్ ఇట్ ఫ్లయింగ్ క్యాచ్ ఇన్ ద స్లిప్ కానీ, లెగ్ స్లిప్ కానీ, ఇట్లన్నీ క్యాచెస్ కి చాలా ఈజీ ఉంటుంది. యాజ్ వెంకట్ రైట్లీ సెడ్ అండి, నేను అగ్రీ విత్ వెంకట్ బికాస్ టోటలీ క్రికెట్ ఇస్ చేంజ్ నౌ. What we seen Farooq Engineer, what is seen Buddhi Kundran, what is seen Syed Kirmani, what is seen Moengia, Nayan Mongia, Kiran More, danni valadi oka trend unde wicket keeping. Now we have to see like Gilchrist type, High and Hilly type. Tarvata ee keepers what we seen that definitely upright stands etla unto batting lo atlane keeping kuda semi catch is very important to take it a catch in the second slip. That's why other day also manam oka Dhoni di catch chusamu. Tarvata Smith being a world class player, rent time he got out in the trying to play over covers and ball went to the fine leg area where Dinesh Karthik took a brilliant catch. Later on Decock took a brilliant catch. These two catches they took inside edge. Our time lo manam OT we seen only Gilchrist taking inside edge catches. Now we can see all the keepers also doing very well, and that's what I felt. Correct. There is no two ways about it. I was talking about the equipment which it was not there in the early 60s and 70s, but still they were playing world class cricket. For example, Gareth Sobers unnadu, fastest bowling face chesevadu, but he never wore a helmet. Sunil Gavaskar in 70s, he never wore a helmet except for the fact that last retirement stage lo aa cap lo, Panama cap lo, he put something and then played. Definitely cricket మొత్తం చేంజ్ అయిపోయిందండి. Definitely, as you rightly said, totally changed now. Our generation were, but they are the legend in those generation. Now this is totally different. That's what we both are discussing about that. And bat kani, equipment kani, everything has become, we had to accept the changes, and that's what we Venkat garu we are discussing about that. What is called adaptability, improvised shots, idani manam చూడలే అప్పుడు ఆ టైంలో. Now we are able to see a lot of good shots అండి. అయితే లక్ష్మీపతి గారు, నేను స్టార్టింగ్ లో క్రికెట్ ఆడేటప్పుడు ఐ ప్లేడ్ ఫర్ అమీర్పేట్ 1 season లీగ్స్ లో. అయితే నేను ఆఫ్ కోర్స్ ఐ వాస్ ఫార్చునేట్ ఎనఫ్ టు స్కోర్ ఎ సెంచరీ ఇన్ ద డెబ్యూ అండ్ ఫాలోడ్ బై అబౌట్ సమ్ 50s 13-14. అయితే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ ని
మిడ్ వికెట్ నుంచి నేను 6 కొడితే మా కెప్టెన్ పిలిచి ఇంకోసారి ఆఫ్ సైడ్ బాల్ నువ్వు లెగ్ సైడ్ కొడితే డ్రాప్ చేస్తా అని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చాడు. నౌ యూ టెల్ మీ లక్ష్మీపతి, ఆఫ్ సైడ్ బాల్ లెగ్ సైడ్ బాల్ ఉందా అసలు ఇప్పుడు? లక్ష్మీపతి సేమ్ కేస్ నాకు కూడా అయింది, వెంకట్ లెక్క నాకు కూడా అయింది. వెన్ హర్షదేవ్ ప్లేడ్ ఫర్ ఇండియా, వెన్ he came back and I was played under 19 for Hyderabad and zone, when I made a reverse sweep and it went almost like a 6 in the reverse sweep of Harshadev bowling, immediately he came, you youngster you have to play straight అని నన్ను స్టాప్ చేశారు ఆ షాట్. ఆ క్రికెట్ కి ఇప్పుడు అందరు రివర్స్ స్వీప్ ఆడుతున్నారు. యూ కెన్ సీ లాట్ ఆఫ్ చేంజెస్ ఇదర్. మీరు కూడా అనుకోవచ్చు చాలా చేంజెస్ వచ్చింది. You give observation about this, the change in the techniques. టెక్నిక్స్ అంటే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబి డివిలియర్స్ ఉన్నాడు, 360 ప్లేయర్ అని అంటారు, 360 డిగ్రీస్ ప్లేయర్ అని అంటారు. నా రీసెంట్ మ్యాచ్ లో this fellow Kohli, when he scored some 80 or 90, he copied one shot going outside the off stump 3 stumps away and he flicked it or fine leg area, fine leg loki. Then he was pointing it out at the pavilion anamata, chudra nenu kuda aadagaltani shot అని చెప్పి. సో స్లోగా టెక్నిక్ ఈస్ బీయింగ్ రీప్లేస్డ్ విత్ పవర్ గేమ్ అయిపోతుంది స్లోగా గేమ్. పవర్ గేమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఫించ్ అవుట్ అయ్యాడు. ఫించ్ అవుట్ అయిన బాల్ సునీల్ గవాస్కర్, ద గ్రేట్ గవాస్కర్ కామెంటరీలో ఏం చెప్పాడు తెలుసా? అండ్ ఎలిఫెంట్ కూడా గాన్ త్రూ ద బ్యాట్ అండ్ ప్యాడ్, సో మచ్ ఆఫ్ గ్యాప్ ఇస్ దేర్. మన టైంలోని ఫ్రంట్ ఫుట్ ఆడినప్పుడు బ్యాక్ అండ్ ప్యాడ్ టుగెదర్, బ్యాక్ ఫుట్ పోయినప్పుడు రైట్ ఫుట్ అక్రాస్ బాల్ ఆఫ్ స్టంప్ మీదకి అని చెప్పి మనకి నేర్పించారు. ఇప్పుడు most of the batsmen, mostly international batsmen, when they are facing the bowlers, వాడు బౌలింగ్ వేసే ముందు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వికెట్స్ అని కవర్ చేస్తున్నారు, ఇంకా ఆఫ్ స్టంప్ మీదకి వెళ్తున్నారు. కాబట్టి ఈజ్ ఆల్సో బీ కన్ఫ్యూజ్. ఆడు వైడ్ వేసేస్తున్నాడు లేకపోతే ఫుల్ టాస్ వేస్తున్నాడు. సో దేర్ ఫోర్ లాస్ట్ 4 to 5 overs ఆల్ ద పీపుల్ ఆర్ మేకింగ్ రన్స్, వికెట్స్ రావట్లేదు. Unless you are a good Yorker bowler and you are restricting your this thing to good length or back of the length and attacking the stumps antene gaani, otherwise wickets evariki ravatledu. Last 4-5 overs lo recent ga our Kohli in the company of Dubey and Washington Sundar, he has added more than 90 runs or 70 runs. You know, that is the difference between CSK and the RCB on that day. And CSK lo I saw that there was no commitment, including Dhoni. He hit 1 6 and 4 in that over. There was no necessity for him to play that particular shot. A particular shot he could not reach. And length ni shorten chesadu, ఉన్న దగ్గరే కొట్టాడు, వెనక బ్యాక్ ఫుట్ ఏమో స్లిప్ అయింది, స్టిల్ హీ ప్లేడ్ దట్ షాట్ అండ్ హీ గాట్ అవుట్. ఆ బౌండరీ లైన్ కి ఒక 4 meters or 3 meters inside the boundary. Lakshmipati garu, we are running out of time. We have to quickly discuss about the other match also yesterday. Yeah, tell me. Where Delhi Capital lost to Mumbai Indians. Delhi Capitals lo, I want to ask you one thing, both of you and also Mr. Ganesh who is sitting besides me. Shikhar Dhawan unbeaten 69 of he played all 20 overs unbeaten 69 and around him Delhi lost wickets of the opener Prithvi Shaw, one down Rishabh Pant, Shreyas Iyer, Hetmeyer, everybody. Delhi losing wickets, they're all inexperienced against the highly experienced bowling attack of Mumbai, Bumrah or Bolt or Pattison or Pollard and everybody. Around this, what happened is Shikhar Dhawan survived that pressure, scored all those runs, nearly 70 runs, playing 20 overs. ఈ 69 మూలంగా ఢిల్లీ ఓడిపోయిందా ఒకటి. రెండు, దీని మూలంగా నెక్స్ట్ 7 మ్యాచెస్ లో శిఖర్ ధావన్ ఫామ్ లోకి వచ్చిన ఢిల్లీ మ్యాచ్లు ఈజీగా గెలుస్తుందా? యూ గివ్ యువర్ అబ్జర్వేషన్ సో దట్ గణేష్ విల్ ఆల్సో ఆన్సర్. గివ్ యువర్ అబ్జర్వేషన్. Shikhar Dhawan, basically what I could understand from the previous matches, తను బాగా మంచి ఫామ్ లోనే ఉన్నాడు. బోత్ ఇతను పృథ్వీ షా కూడా మంచి ఓపెనింగ్స్ స్టార్ట్ ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే బోత్ ఆఫ్ దెమ్ ఐ థింక్ దే హావ్ బీన్ అసైన్డ్ విత్ టాస్క్ ఆఫ్ నాట్ గెటింగ్ అవుట్ డ్యూరింగ్ ద ఫస్ట్ 6 overs పవర్ ప్లే అన్నమాట. అందుకని 30-40-50 runs కూడా వాళ్ళు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇస్తున్నారు. కానీ ఈసారి ఏమైందనంటే పృథ్వీ షా తొందరగా వెళ్ళిపోవటము, అదర్ ఎండ్ లోనేమో వేరే ప్లేయర్స్ అవుట్ అయిపోతూ వెళ్ళిపోవటము. దేర్ఫోర్ శిఖర్ ధవన్ వాస్ ఫోర్స్డ్ టు ప్లే కేర్ఫుల్లీ. Otherwise, give your judgment here. That Shikhar Dhawan adopted to the requirement of the hour.
Yeah, he has played for the team, I must say. Otherwise, he is capable of hitting 120 runs in the 120 overs bus. He is capable of doing that. But he has played in the best interest of the team. That is the reason why he remained not out at 69. That is one. Second reason, pitch was slow and the bowlers were bowling onto the stumps and short of length. I mean, enter the good length ball. Not that easy to make strokes, Salman. Do you say that men are men and boys are boys? Definitely yes, sir. Boys remain always boys. Still, So Delhi is crowded with Delhi is crowded with boys. Mumbai is crowded with men. Of course, CSK is without daddy's army. That is different. yeah. Ganesh, what do you say? 1 minute. Let Ganesh also give his opinion. What I am telling Venkat, I think Shekhar Dhawan definitely has come in the form, but after having so much of experience behind him, what I felt is playing 69 runs, nearing 70 runs in 52 balls. It is somewhere lacking. Then I already told you, din mundu kuda okasari cheppanu, anni vere teams, what I observed is power play ki they are using it very well. Almost 6 overs lo 70 runs కొడుతున్నారు. అదని ఎవ్రీ టీమ్ లో కనిపి ఇప్పుడు ఈ టీమ్ లో ఏంటంటే దో ఎర్లీ వికెట్ పోయినాక శేఖర్ ధవన్ షుడ్ హావ్ ప్లేడ్ little more faster. Amount of 52 balls. No, not like that. Suppose Shikhar Dhawan also followed Rishabh Pant or Shreyas Iyer by getting quicker runs out అయిపోతే నేను టీం అవుట్ అయ్యింది. డజంట్ మ్యాటర్ బట్ అది ఎందుకంటే ఇప్పుడు వన్ మినిట్ చేయండి, నేను ఒక పాయింట్ దీనిలో ఒక పాయింట్ బ్రీఫ్ చేస్తాను. ఏం లేదు, సన్ రైజర్స్ ఆల్సో హ్యావింగ్ ఏ 6 wickets in the hand. They are also lost only 4 wickets. They are not capitalizing the later part of the innings. కానీ సన్ రైజర్స్ కి ఓన్లీ ఓవర్సీస్ ప్లేయర్ స్ట్రాంగ్ ఉన్నారు, కానీ ఇక్కడ దే గాట్ ఎ వెరీ గుడ్ ప్లేయర్ ఈవెన్ ద లేటర్ స్టేజెస్ ఆల్సో. దాంట్లో వీళ్ళు ఒకటి 4 wickets పోయింది. సో దే కెన్ ఆల్వేస్ టేక్. నేను అనుకున్నా ద వే శేఖర్ ధవన్ is playing, he should have definitely got 100 plus in that whatever 52 balls which he played. Quality in Shekhar Dhawan ki after settle down 30-40 runs he can get it because he is a senior most batsman. అదే లక్ష్మీపతి చెప్పింది కూడా. లక్ష్మీపతి చెప్పింది కూడా అదే, 120 కూడా కొట్టుండేవాడు, కానీ వికెట్లు పడిపోతున్నాయి. వికెట్స్ ఈజ్ ఓన్లీ 4 wickets down, ఇంకా 6 wickets చేతిలో ఉంది. చూడాలి మనం 4 wickets తోటే అన్ని మ్యాచ్లు గెలుస్తున్నారు కదా, ఆ 4 వికెట్లే పడిపోయి ముందు. వెన్ యూ గాట్ లేటర్ పార్ట్ లో కూడా ఆడిటర్స్ ఉన్నారు. ఇప్పుడు చూడండి, మీరు అంటున్న డాడీ టీమ్ అని, దిస్ Bravo is not getting chance in Chennai Super King to get, and Pollard is not getting chance. వీళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ 12 to 13 hours కన్జ్యూమ్ చేస్తున్నారు. దాంట్లోనే ఇప్పుడు నిన్న ఎఫెక్ట్ అయింది. దే షుడ్ హావ్ స్కోర్ మోర్ దెన్ 180 to 200 runs కొట్టే మ్యాచ్ ని వాళ్ళు 160 లోపలనే, దట్ ఈస్ ఆల్ దేర్ 6 wickets ఇది అయిపోతుంది. ఎందుకంటే శ్రేయాస్ అయ్యర్ ఇస్ ఆల్రెడీ ఇన్ ద ఫార్మ్. ఈ ఆల్రెడీ స్కోర్డ్ ఎస్టర్డే 42 runs in 33 balls. అట్లా శేఖర్ ధవన్ షుడ్ హావ్ గాట్ ఇన్ 52 balls, he should have got more than 100 plus. అప్పుడే టీమ్ విల్ బి, because as you rightly said, Bumrah gani, Kunal Pandya bowled very well, 2 for 26 in 4 overs. Then bowled very well. Then Bumrah in 4 overs he is considered only 26 runs. Idanni capitalize enduku kadante, you are keeping wickets, you are keeping 6 wickets in hand, but you are doing everything in 4 wickets. You are not capitalizing the later part. Here I want to ask you one thing, Lakshmipati. Yeah. Alex Carey is known for his lusty hitting. Yeah. He should have come at Rishabh Pant place as a batsman also, not as a keeper. Yes. He replaced Rishabh Pant yesterday in the team as a keeper because Rishabh Pant is injured. He was limping. Last match చూసాము, లింప్ చేస్తున్నాడు కాబట్టి ఇచ్చారు. But Carey is known for his hitting, savage hitting. That's right. So why he didn't come at number 3 or 4? Really, I don't know. Do you have any answer for that? Maybe he was playing for the first time in this competition. But Stokes also played for the first time and he opened the innings straight away. Yeah, that's correct. That is their decision. This is their decision. అనుకోండి. లక్ష్మీపతి గారు, యాజ్ యూ రైట్లీ సెడ్, క్యారీ రిప్లేస్మెంట్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతుండే, కానీ ఇప్పుడు మనకి ఏంటంటే ఆల్రెడీ శేఖర్ ధవన్ కన్స్యూమ్ అవుట్ 52 balls. 52 బాల్ ఆడి ఉట్టి 60 రన్ కొట్టేది, అది ఏదో నేను అనుకుంటున్నా అది ఇంకా ఫాస్ట్ ఆడితే శ్రేయస్ అయ్యర్ ఈస్ డూయింగ్ వెరీ వెల్ బ్యాటింగ్. శ్రేయస్ అయ్యర్ ఆల్రెడీ గాట్ 40 plus. వీళ్ళిద్దరు ఇంకా ఫాస్ట్ మొబిలైజ్ చేస్తే దే వుడ్ హావ్ బీన్ గాట్ 30 plus runs. ఆ 30 plus runs would have been very useful for when the batting, because వాళ్ళ బాంబే టీమ్ is very strong. They are in the first in the table. Lakshmipati garu, they are in first in table. They are very good team with the bowling, batting, fielding. Surya Kumar Yadav also playing very well. De Kock is playing, got his form, getting 50 plus in just 32 balls.
ఈచ్ వన్ ఈజ్ ఒక్క బాల్కి 2 రన్లో పోతున్నారు అన్ని టీము. ఆ సిచ్యువేషన్లో ఉంటే యూ హ్యావ్ టు గో 200+ ఎవ్రీ ఇన్నింగ్స్, లేకుంటే యూఆర్ కీపింగ్ 10 వికెట్స్లో 4 వికెటే పోయింది. ఇంకా 6 వికెట్ వాట్ వెంకట్ రైట్లీ సెడ్, లేటర్ స్టేజ్లో హాట్ హీటర్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు అన్ని సైడ్లో, దే ఆర్ నాట్ గెటింగ్ ఆపర్చునిటీ టు ప్రూవ్. అదే నేను అనుకుంటున్నాను. ఒక్క స్టాటిస్టిక్స్ చెప్పి ఐ వాంట్ టు క్లోజ్ ద షో లక్ష్మీపతి విత్ యువర్ పర్మిషన్. Yeah, sure. Shikhar Dhawan scored 201 runs in 7 matches. Twice he was out for single digit. First match he was out, duck out for run out first ball, and then he was out for 5 in the last match, not yesterday's match. He was caught by Yashasvi Jaiswal of Rajasthan Royals of Archer bowling. Excellent catch that youngster took, and they punished him by dropping him. Okay, but Shikhar Dhawan scored 201 runs. Prithvi Shaw scored 202 runs. Rishabh Pant scored 202 runs. Shreyas Iyer scored 242 runs in 7 matches. దీంట్లో శిఖర్ ధవన్ ప్లేడ్ 16 balls less than everybody. టోటల్ గా 7 innings లో యూ కౌంట్ ద బాల్స్ ఆఫ్ పృథ్వీ షా అండ్ రిషబ్ పంత్ అండ్ శ్రేయస్ అయ్యర్. ఇట్ ఈస్ ధవన్ who played lesser balls than them, and he also scored 2. He is in the 200 club for Delhi. Now tell me whether Shikhar Dhawan played slowly or he played for timely. Now what I was telling is reiteration only. He has played for the sake of the team only. Good. If he has placed his shots so well, if he hit, it went for a 4. That's much I can assure you. But full credit to the bowlers only. They stuck to their line. They stuck to the length. They stuck to the 3 wickets. That is the reason why it was very difficult. And moreover, the pitch also played its role. It was very slow, so therefore stroke making was very difficult. That is my assessment. Thank you very much, Lakshmipati, for your time and energy. Stay home, stay safe, and we'll catch up sometime later in the day. Thank you very much for your time. Sorry for interruption. Can I have Ganesh's number, please? If you don't. I'll give you. Yeah. I'll text his number to you. Okay. Otherwise, what happens is a coach of Mithali Raj, if I give this number on live, he'll get 1 lakh calls every day now. Okay. I will hide his number and send it to you. I'll text his number to you. Okay, Venkat. Okay, take care. Thank you, Lakshmipati. Thank you. Yeah, bye, Ganesh. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్, నైస్ టాకింగ్ టు యూ సార్. Sure, sir. So Same here. that is taking that Shikhar Dhawan played for the team. Chala, senior Yeah, cricketer like you, యా a statement of played for the team is very important for a character. కరెక్ట్ అండి, నేను కూడా అదే అంటున్నా. శేఖర్ ధవన్ ప్లేడ్ ఏ రోల్ అండ్ ఈజ్ డెఫినెట్లీ లుక్ ఫర్ కమింగ్ వరల్డ్ కప్ ఆల్సో విత్ హిస్ ఎక్స్పీరియన్స్. నేను ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ ఈయన యూజ్ చేసి ఈ షుడ్ హ్యావ్ గాన్ లిటిల్ మోర్ హెయిర్. ఆయన కేపబుల్ ఆఫ్ గెటింగ్ లిటిల్ మోర్ 30-40 runs ఫర్ ద టీమ్. బికాజ్ యాజ్ యూ రైట్లీ సెడ్, మీరే అన్నారు 20 overs శేఖర్ ధవన్ ఉంటే, శేఖర్ ధవన్ క్యాలిబర్లో 20 overs డెఫినెట్లీ షుడ్ క్రాస్ మోర్ దెన్ 100+, అండ్ దట్ విల్ యూస్ఫుల్ ఫర్ ద టీమ్ బికాజ్ ఈజ్ ఓన్లీ ఫెలో హూ ఈస్ బ్యాట్స్మెన్ స్టేయింగ్ అట్ ద వికెట్ అని నేను అనుకున్నా. డెఫినెట్లీ షుడ్ క్యాపిటలైజ్ దట్ ఫర్ అనదర్ 30 runs టు విన్ ద మ్యాచ్ బికాజ్ బాంబే అటాక్ ఇట్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండి. దే ఆర్ ఇన్ ద టేబుల్ టాప్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్ గణేష్ ఫర్ యువర్ టైమ్ హియర్. అది మనం చూసాం నిన్న జరిగిన 2 మ్యాచ్లలో హైదరాబాద్ ఓడిపోయింది, అలాగే ఢిల్లీ ఓడిపోయింది. రెండు జట్లు ఓడిపోయినా ఒక కామన్ థింగ్ ఉంది ఏంటంటే శిఖర్ ధవన్ ముందర హైదరాబాద్ ఆడేవాడు, ఆ జట్టు ఓడిపోయింది. ఇప్పుడు ఢిల్లీ ఆడుతున్న ఆ జట్టు ఓడిపోయింది. కానీ శిఖర్ ధవన్ మటుకు మెరిసాడు, హైదరాబాద్ మటుకు ఓడిపోయింది. అది నిన్న జరిగింది. సమ్ అప్ చేయాలంటే విత్ దిస్ ఇస్ వెంకట్ సైనింగ్ ఆఫ్.